గుడ్ మార్నింగ్ అత్తయ్యా. మీకోసమే బెడ్ కాఫీ. ఏంటత్తయ్య డౌట్గా చూస్తున్నారు? కాఫీలో కాలకుట్ట లాంటి విషయం ఏదైనా కలిపేనా? మా అమ్మ మీదొట్టు. చిక్కటి పాలు, చెంచాడు పంచదార, చెంచాడు కాఫీ పొడి. ఇంతకు మించి ఇంకేం కలపలేదత్తయ్యా. తాగండి. అటుగో. అంటే నిన్న నేను మీకిచ్చిన గడువులో 1 గంట మాత్రమే మిగిలింది. ఈ గంటలో మీరు స్టేషన్కి వెళ్ళి మా నాన్నను రిలీజ్ చేయించారా సరే, లేదంటే సరాసరి మావయ్య దగ్గరికి వెళ్తాను. మావయ్య గారు ఇప్పుడు పేపర్ చదువుతున్నారు. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అవుతారు. ఇదంతా అయ్యేసరికి ఒక 1 అవర్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ తో పాటు మన బ్రేకింగ్ న్యూస్ కూడా రెడీ అవుతుంది. ఏమంటారు అత్తయ్య? వద్దు వరుదిని, వద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను హంతకురాలనని మీ మావయ్యకి తెలియడానికి వీల్లేదు. ఆయనకి తెలిస్తే తట్టుకోలేరు. నన్ను చంపేసి ఆయన కూడా హంతకుడైపోతాడు, లేదా నన్ను వదిలేసి సన్యాసి అయిపోతాడు. ఈ రెండిట్లో ఏది జరిగినా నేను తట్టుకోలేను వరుదిని. వరుదిని, ఇవి చేతులు కాదనుకో. దయచేసి ఆయనకి చెప్పకు. అయ్యయ్యో, ఇంత కంగారు పడతారు ఎందుకు అత్తయ్యా? మీకింకా గంట టైం ఉంది. అది మీరు ఉపయోగించుకోకపోయినప్పుడు కదా. లేదు వరుదిని, నేను రాత్రంతా ఆలోచించాను. నీతో గొడవ పడ్డం కన్నా రాజీ పడ్డం మేలనిపించింది. అలా ఆలోచించి ఆలోచించి తెల్లవారుజామున నిద్రపోయానమ్మా. అందుకే కొంచెం లేటుగా లేచాను వరుదిని. సరే అత్తయ్య, ఫాస్ట్ గా రెడీ అయ్యి వెళ్ళండి. నీ ప్రవర్తన చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది అత్తయ్య. మళ్ళీ ఏదైనా ఎదవ ప్లాన్లు వేయలేదు కదా? ఏంటి వరుదిని, నువ్వు కొత్తగా చూస్తున్నావా? ఈ మొహమే అంతా. అయినా నీ దగ్గర అంత బలమైన సాక్ష్యం ఉండగా నేనేం ప్లాన్ చేస్తాను చెప్పు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.